రెడ్డి పుట్టగుర్లపల్లి గ్రామానికి చెందిన దాసయ్య గారి సూర్యనారాయణకి 30 గొర్రెలు ఉన్నాయి. అందులో 7 గొర్రెలు అనుమానాస్పద స్థితిలో శుక్రవారం తెల్లవారుజామున మరణించాయి. రోడ్డు ప్రక్కన ఉండడంతో చిరుత దాడి చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫారెస్ట్ అధికారులు మొదట చిరుత పులి అని నిర్ధారించి లోపల ఒక ఫోన్ కాల్ రావడంతో కుక్క కరిచింది అని ఉన్నతాధికారులు ఫోటోలు చూసి చెప్తున్నారు. అక్కడి నుండి వెళ్లిపోయారు. పశుసంవర్ధక శాఖ అధికారులు గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనలో రైతు సూర్యనారాయణకు దాదాపు 80,000 రూపాయల వరకు నష్టం కలిగిందన్నారు. పరిగి మండలంలోనే తరచుగా చిరుతలు దాడులు అధికమవుతున్నాయని నిర్లక్ష్యం వీడి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. హాయ్ ఎవ్రీవన్, ఇటు చూడండి, మన పుట్టుకూరుపల్లిలో ఉన్నాం. మనం ఇప్పుడు మనం మడకశిర నుంచి జర్నీలో ఇక్కడ దాకా వచ్చేసినాయి. చిరుతలు అయితే ఏమి, అడవి కుక్కలు, మరి ఎలుగుబంట్లు అన్నీ దండయాత్ర చేసుకుని కుళాయి మీద మన పుడుగూరుపల్లి వరకు వచ్చేసినాయి. సాయంకాలంకంతా హిందూపూర్ చేరుతాయి. రేపటికంతా ఆయన ఎత్తుకొని వస్తున్నాయి. ఇటు చూడండి, అడవి దీని పాములే కాదు పగబట్టేది, మన ఇవి కూడా పగబడుతున్నాయి. చిరుత, ఎలుగుబంటి, ఇవి కనీసం ఇట్లా ఇవి ఉన్నాయి గొంతు దగ్గర. ఇవి పాము కాటు అంట. పాముకేమి ఎంత ఉంటుందో చూడండి మీరే మీ కండ్లారా. మొత్తము ఇవి నక్కలు కానీ మోస్ట్లీ చిరుత తాగి వెళ్ళిపోయిండొచ్చు బ్లడ్. ఇక్కడే మన ధనాపురం దగ్గర నిన్న వచ్చింది, అది ఈ పక్కన వచ్చినాయి. ఇటు చూడండి, చిరుతలాగా. అన్న ఇక్కడ ఏమేమి కనపడుతున్నాయన్నా? ఇక్కడ ఏమేమి తిరుగుతున్నాయి ఊరు పక్కన? మాట్లాడండి నన్ను, చెప్పండి అన్న. అడవి కుక్కలు, ఇంకా చిరుతలు కూడా ఉన్నాయా? ఇక్కడ చూడండి, వీళ్ళు చెప్తున్నారు. ఈమె ఇక్కడ ఏం పేరు మా మీది? గంగమ్మ అని ఇక్కడ రంగమ్మ అని సాగుతా అన్నారు. వాళ్ళకు ఎంత ఇది అంటే ఆమె కష్టపడి ఏదో చేసుకుంటూ ఉంటే. మా చెప్పమ్మా, ఎంతసేపులో వచ్చినాయమ్మా? అన్ని బయటే ఉన్నిందా లోపల ఉన్నిందా? బయట ఉన్నిందా? ఓపెన్లో ఉన్నిందా? మళ్ళీ ఎట్లా ఇది చేసినారు మీరు? కొరికేసినాయా? ఏం చిరుతనా లేకపోతే? చిరుతనే ఉండొచ్చా? మొత్తం మీరు ఎప్పుడు చూసుకున్నారు? 5 గంటలకి. బయట వదిలింటారా? బయట లోపల అన్నీ ఉంటాయి. ఇది షెడ్డు, అది నైట్లో ఒక్కోసారి వేస్తారు, లేదంటే అవి ఆడుకొని బాగా బయట ఆడుకొని సాధు ప్రాణులు ఇవి. ఇవన్నీ వచ్చి ఇలా గడిచేసాయి. ఇటు చూడండి, ఇలా అయితే ఎట్లా అడవులు నాశనం చేయడం వల్లే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి దీనిపైన వెంటనే ఫారెస్ట్ అధికారులకు చెప్తే, లేదండి ఎఫ్ఆర్ఓ గారు చెప్తే మాత్రం ఆయన పని చేస్తాడంట. కుళాయప్ప గారు ఆయనకి చెప్తే ఆయన ఆర్డర్ ఇస్తే వస్తాడు, లేకపోతే కదళ్ళు. ఆయన అన్నం తినమంటే మాత్రం తినాలి, అంతవరకు తినకూడదు. ఆయన వచ్చి చూస్తే సరిపోతుందండి. ఎఫ్ఆర్ఓ ఆర్డర్ ఇస్తే ఆయన వచ్చి చూస్తాడంట. చూడండి మీరే, ఏం తింటారండి కడుపులకు వాళ్ళు? రాండి, రైతుల దగ్గర తెలుస్తుంది. కాబట్టి దీని మీద వెంటనే ఫారెస్ట్ అధికారులు తనిఖీ చేసి వీళ్ళకి తగిన పారితోషికం ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ ఆల్.